ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వర్సెస్ ఇండియా సుంకాల వార్ ముదిరిపోతూనే ఉంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి వీసా పాలసీ రిలాక్సేషన్స్ లేదా కొత్త విధానాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఇప్పుడు గతంలో అమలు చేసిన వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఇంకోసారి దుమ్ము దులిపి అమలు చేయడానికి అమెరికా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అసలు ఈ వీసా బాండ్ ప్రోగ్రామ్ ఏంటి? అమెరికా వెళ్ళాలంటే ఇండియన్స్కి ఈ ప్రోగ్రాం వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ ప్రోగ్రాం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు లాల్ రీసెర్చర్ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఈ కొత్త ప్రోగ్రామా ఇది పాత ప్రోగ్రామా అని చర్చ ఒకటి నడుస్తుంది. బాండ్ ప్రోగ్రాము, వీసా బాండ్ పైలట్ ప్రాజెక్ట్ అని ఆల్రెడీ ఇంత ముందర చేశారు, ఆపేశారు. ఎప్పుడో 4-5 ఏళ్ళకి, అంటే అప్పుడు కూడా ట్రంప్ ఉన్న టైంలోనే జరిగింది. ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి? ఎవరిని ఉద్దేశించి మళ్ళీ అమలు చేయాలనుకుంటున్నారు? సో యూజువల్ గా ఈ బాండ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కొత్త ప్రోగ్రామ్ కాదు సార్. మీరు చెప్పినట్టు ఇది ఆల్రెడీ 2020లో ఇంప్లిమెంట్ అయ్యింది. అంటే ఆ రోజు 200 నుండి 300 అప్లికెంట్స్ కి ఇలా వీసా బాండ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అట్లనే ఇది ఆల్రెడీ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ చట్టం ప్రకారం ఆల్రెడీ ఈ వీసా బాండ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. అంటే ఎవరికైనా కానీ వాళ్ళ మీద డౌట్ ఉంటే వాళ్ళు తిరిగి రారు, తిరిగి పోరు, ఇక్కడే ఉండిపోతారు, అమెరికాలో ఉన్నారు అనుకుంటే మాత్రము వాళ్ళకి అప్పుడు బాండ్ పెట్టి మీరు లోపలికి రండి అనేది చెప్పడానికి అది ఎప్పుడు నుండో ఉంది. ఈ రోజు కొత్త ఏం కాదు. కానీ ఇతను ఏం చేస్తున్నారంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అంటే కొంచెం కఠినంగా ఈ వీసా పాలసీస్ తీసుకొని రావాలని మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. అంతే. అంటే గతంలో చేసినప్పుడు ఏ కంట్రీస్కి పైన ఇంప్లిమెంట్ చేశారు? అందులో వచ్చే ఇబ్బందులు ఏంటి? సో యూజువల్ గా లాస్ట్ టైమ్ అంటే చాలా తక్కువ కంట్రీస్ సార్. అంటే ఇప్పుడు ఈ జాంబియా, మలావి, లిబియా, ఈ కొన్ని దేశాలు ఉంటాయి కదా సార్, కొంచెం సివిల్ వార్ నడిచేది, లేకపోతే అక్కడ ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసేటప్పుడు సరిగ్గామైన సెక్యూరిటీ డీటెయిల్స్ తీసుకోకుండా ఇష్యూ చేయడము, లేకపోతే హై ఓవర్ స్టేస్ ఉంటాయి కదా సార్. ఇక్కడికి ఈ దేశాలకు వచ్చేసి కంప్లీట్ గా చాలా రోజులు ఉంటారు అనుకున్న వాళ్ళ డౌట్ పడిన వాళ్ళందరికీ ఇష్యూ చేయడం జరిగింది సార్. అంటే ఆ రోజు ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అనుకోవడం స్టార్ట్ చేశారు. ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంప్లిమెంటేషన్ జరిగింది సార్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వస్తానే ఆ రోజు కోవిడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పటికే కోవిడ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే అప్పటికి కొంచెం ఇంత ఇంటర్నెట్ కానీ ఇంత టెక్నాలజీ అని సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ యుఎస్సిఎస్ కానీ కొంచెం మంచి కోఆర్డినేషన్ ఉండేది కాదు. సో ఈ బాండ్ రిక్వైర్మెంట్ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఒకవేళ ఇచ్చిన తర్వాత రీఫండ్ అనేది ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులు మన దగ్గర డబ్బులు పెట్టుకోవచ్చు, ఎలా ఫోర్ఫీచర్ చేయొచ్చు అని ఇలా కొన్ని కండిషన్స్, కొన్ని డౌట్స్ అని ఉంటాయి కదా సార్. ఒకసారి ఏ యాక్ట్ అయినా కానీ ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయినంత వరకు మనకు అర్థం కాదు ఈ ఏ ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ క్వశ్చన్స్ కానీ వస్తాయి అనేది. ఆ రోజు కూడా సేమ్ ఇట్లనే. సో నార్మల్ గా ఆ రోజు 200 నుండి 300 వరకు ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో అసలు బాండ్ అంటే ఎంత పెట్టాల్సి ఉంటుంది? ఒకవేళ ఇండియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఏ దేశానికి ప్రిఫర్ చేస్తే ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు బాండ్ అంటే ఎంత వాల్యూమ్లో అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది? సార్ ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే వీసా ఆఫీసర్, అంటే మనం మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చూసి ఓకే వీళ్ళు వస్తారా రారా అనే ఒక కండిషన్ మీద వాళ్ళు మనకు 5,000 నుండి 15,000 లోపు బాండ్ రిక్వైర్మెంట్ అనేది పెడతారు సార్. అంటే 5,000 ఇవ్వచ్చు, $10,000 ఇవ్వచ్చు, $15,000 ఇవ్వచ్చు. అంటే సుమారు ఎట్లా కాదనుకున్నా గానీ 5-6 లక్షల నుండి సుమారు 13-14 లక్షల వరకు బాండ్ రిక్వైర్మెంట్ అనేది పెడుతున్నారు సార్. ఇది ఓన్లీ ప్రస్తుతానికైతే ఒక 2 దేశాలకు మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది సార్. అంటే మలావి అండ్ జాంబియా దేశాలకు మాత్రమే. సో ఇక్కడ అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు ఈ దేశాల గురించి మనం ఆలోచిస్తానే ఒకటి ఏమో గుర్తుకొస్తుంది అంటే ఇక్కడ కొంచెం ఏమైనా సివిల్ వార్ నడుస్తాం కదా, ఇక్కడ ఏమన్నా ఈ నియంత పాలన కానీ డిక్టేటర్షిప్, మిలిటరీ కూప్ అనేది కొన్ని దేశాలలో నడుస్తుంటదా అనే దేశాల గురించి ఇది మెయిన్ ఫోకస్డ్ గా ఉంటుంది సార్. ఇది సింపుల్ గా రూల్స్ 3 రూల్స్ ఉంటాయి సార్. నార్మల్ గా ఇది B1, B2 వీసాలకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఇది ఏమైతుందంటే 3 నెలలకు మాత్రమే వీసా ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం మామూలుగా విజిటర్ వీసాకి అయితే 10 సంవత్సరాలు వీసా ఇస్తారు కదా సార్. కానీ ఈ విషయం వీసా బాండ్ రిక్వైర్మెంట్ లో 3 నెలలకే ఇస్తారు. 3 నెలలు ఇచ్చిన తర్వాత 3 నెలల లోపు 1 నెల రోజులు మాత్రమే మీరు అమెరికాలో ఉండేదానికి పర్మిషన్ ఇస్తారు. 30 డేస్ లోపలే మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ 5,000 నుండి 15,000 లోపు వీళ్ళ దేశాన్ని తీసేసుకుంటారు సార్ డబ్బులు. సో మన దేశం అంటే ఇండియన్స్కి ఎవరికైనా దీని వలన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ భయపడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, ఇక్కడ నుంచి రావాలన్నా భయపడుతున్నటువంటి పరిస్థితి, ఆ వాతావరణం అయితే ఉంది. సో ఈ కొత్త బాండ్ పాలసీ వలన ఏమన్నా సమస్యలు వస్తాయా మన వాళ్ళకి?
సార్ ఇప్పటికైతే ఏం లేదు సార్. మన దేశం గాని నార్మల్‌గా మనము ఈ ఓవర్ స్టేస్ డేటా చూసుకుంటే మాత్రం 1.08% మాత్రమే ఓవర్ స్టేస్ అనేది ఇక్కడ ఉంటున్నారు సార్. అంటే దానికి వివిధ కారణాలు గూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ, లేకపోతే మీ పిల్లలు సరిగ్గా బాలేకపోవడము, లేకపోతే ఆ పుట్టిన పాపం సరిగ్గా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ టైంలో ఎక్స్‌టెన్షన్ ఉన్నాయి తప్ప నార్మల్‌గా ఇక్కడికొచ్చి ఇల్లీగల్‌గా మనం సెటిల్ కావాలి, ఇల్లీగల్‌గా మనం ఏమైనా చేయాలనుకున్నది చాలా తక్కువ పర్సెంటేజ్ కంపారిటివ్‌లీ మిగతా దేశాలకు. సో నాకు తెలిసినంత వరకు ఇండియా అయితే దీంట్లో ఉండదు అని అయితే నేను ఫ్యూచర్ లో కూడా నమ్మకంగా ఉన్నాను సార్. రైట్. అంటే దీని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదైతే ఈ వీసా బాండ్ ప్రాజెక్ట్ వలన లేదా పాలసీ వలన మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. కానీ మనకి ఇంప్లిమెంటేషన్ జరిగితే మాత్రము సో మన వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తారు. అంటే మనం అమెరికాకి $15,000 పెట్టి షూరిటీ పెట్టి మనం అమెరికాకి పోవాలా వద్దా అనేది కూడా సో చాలా కండిషన్స్ అనేది కన్సిడరేషన్ కి తీసుకుంటాం కదా సార్. అంటే మనం అంత ఖర్చు లాస్ట్ పెట్టి టైం పోగలమా ఇంప్లిమెంట్ లేదా? చేసినప్పుడు కూడా వీటి వలన విజిటింగ్ తగ్గిపోయింది, అమెరికా వచ్చేటువంటి యాత్రికుల సంఖ్య కూడా తగ్గిపోయింది అనే అభిప్రాయాలు వచ్చినాయని కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకోవడం వలన ప్రయోజనం కలుగుతుందా అమెరికాకి? సార్ ఐమ్ ప్రిటీ ష్యూర్ అమెరికాకి అయితే తప్పకుండా ఏ ఇష్యూలైనా కానీ ఇది కానీ వీసా ఇంటిగ్రిటీ ఫీ కానీ మీరు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం $250 అనేది అదనంగా ఖర్చు పెట్టాలని. సో ఏదైనా కానీ ఇది లాస్ట్ కి అమెరికాకి అనేది బెనిఫిట్ ఉంటుంది సార్. ఎందుకంటే మనీ అనేది ఇన్ఫ్లో వస్తుంటది కదా సార్ ఈ దేశానికి. ఓకే. సో అట్ లాస్ట్ మనం నష్టపోతాం ఎక్కడైనా కానీ. అమెరికా కానీ మాత్రం టూరిస్టులు తప్పకుండా తగ్గిపోతారు బెనిఫిట్ కదా, పొందుతుంది. టూరిస్టులు తగ్గిపోతారు కదా. $15 లక్షలు అక్కడ బాండ్ రూపంలో పెట్టి వెళ్ళడం అవసరమా అనుకుని వేరే చోటకి వెళ్ళొచ్చు కదా, కెనడా వెళ్ళొచ్చు పక్కనే ఉంటుందని చెప్పని, ఇంకా వేరే ఏమన్నా కంట్రీస్కి వెళ్ళొచ్చు కదా. సో దానివలన డౌన్ఫాల్ అనేది ఉండదా, అమెరికా సందర్శకుల సంఖ్య పడిపోవడం అనేది ఉండదా? సార్ అంటే మనం ప్రాక్టికల్ గా ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందా కాదా మన ఇండియాకి అనేది పక్కన పెట్టుకుంటే ఇది ఆల్రెడీ గత 5-6 నెలల నుండి సో ఈ టూరిస్ట్ వీసా కానీ F1 వీసా కానీ విపరీతంగా తగ్గిపోవడం జరిగింది సార్. అంటే మనం ఏదో ఒక న్యూస్ చూస్తుంటే $44 బిలియన్ ఈ టూరిజం F1 వీసా మీద వచ్చే డబ్బులు అమెరికాకి రాకోకుండా వెళ్ళిపోయినాయి. అంటే వివిధ దేశాలకు ఆస్ట్రేలియా కానీ జర్మనీ కానీ కెనడా కానీ. సో అంటే మీరు అన్నట్టు అది కూడా వాస్తవమే అయిండొచ్చు సార్. అంటే అది రిజల్ట్స్ వచ్చేంత వరకు మనకు కన్ఫర్మ్ గా చెప్పలేము. కానీ ఇది మాత్రం ప్రస్తుతానికి రెండు దేశాలకే అప్లికబుల్ కాబట్టి మనం ఇప్పుడు సో అంటే ప్రస్తుతానికి అమలు చేయడం పక్కా అయిపోయిందా, అంటే డేట్ ఫిక్స్ అయిపోయిందా అమలు చేయడానికి? ఆగస్ట్ 20 నుండి ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయం, పైలట్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పారు. ఇప్పుడు అదే నిర్ణయాన్ని మళ్ళీ అమలు చేస్తూ వీసా బాండ్ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ విధానం ప్రకారం ఏంటంటే అమెరికా సందర్శనకు వెళ్ళేవాళ్ళు B1, B2 వీసాలు పొందాలనుకునే వాళ్ళు ముందుగానే షూరిటీ డిపాజిట్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి 2 దేశాలని ఈ లిస్టులో పెట్టారు. మిగతా ఏ దేశాలు చేరతాయి, అమెరికా సందర్శకుల సంఖ్యపైన ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆగస్టు 20 నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత సమీక్ష చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పని భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.